Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 మనం కొత్త వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఫీచర్ల మీద ఉన్న శ్రద్ధ కొన్న తర్వాత కరెంటు బిల్లు మీద ఉంటుంది. ఒకసారి బట్టలు ఉతికితే ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది, నెలకు ఎంత బిల్లు వస్తుంది అనే సందేహం అందరికీ వస్తుంది. సాధారణంగా ఇళ్లలో వాడే 7 kg వాషింగ్ మిషన్ ఒక గంటకు లేదా ఒక వాష్ సైకిల్కు ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో పూర్తి లెక్కలతో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ప్రముఖ రీటైల్ సంస్థ విజయ్ సేల్స్ గణాంకాల ప్రకారం సాధారణంగా 7 kg వాషింగ్ మిషన్ ఒక వాష్ సైకిల్కు సుమారు 0.25 నుండి 0.35 యూనిట్ల విద్యుత్ను ఖర్చు చేస్తుంది. దీన్ని రూపాయల్లో లెక్కగడితే కనీస ఖర్చు 0.25 యూనిట్లు ఇంటూ 7 రూపాయలు, అది 1.75 రూపాయలు. గరిష్ట ఖర్చు 2.45 రూపాయలు. ఒక గంట వాషింగ్ మిషన్కు సాధారణంగా సైకిల్లో సుమారు 0.2 యూనిట్ల నుండి 0.4 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. అయితే మీరు బట్టలు ఉతికేటప్పుడు హీటర్ లేదా డ్రైయర్ ఎక్కువగా ఉపయోగిస్తే ఈ వినియోగం ఒక్కో వాష్కు 1 నుండి 2 యూనిట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒకేసారి 7 నుండి 14 రూపాయల వరకు బిల్లు పడవచ్చు. వాషింగ్ మిషన్ ఎంత కరెంటు వాడుతుందనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వేడి నీటితో బట్టలు ఉతికితే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. 5 స్టార్ రేటింగ్ ఉన్న మిషన్లు తక్కువ విద్యుత్ను వాడతాయి. ఈకో వాష్ లేదా క్విక్ వాష్ ఆప్షన్లు ఎంచుకుంటే కరెంట్ ఆదా అవుతుంది. మీరు విద్యుత్ ఆదా చేయాలనుకుంటే వీలైనంత వరకు సాధారణ నీటితో ఈకో మోడ్లో బట్టలు ఉతకడం మంచిది. మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఎంత కరెంట్ తీసుకుంటుందో చాలా మందికి తెలియదు. యూనిట్ రేట్ ప్రకారం సుమారు 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక గంట పాటు మెషిన్ వాడితే 0.2 నుంచి 0.4 యూనిట్లు వినియోగిస్తుంది. దీనికి సుమారు 1.5 నుంచి 3 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. కానీ హీటర్ వేడి నీటితో వాష్ చేస్తే మాత్రం వినియోగం భారీగా పెరుగుతుంది. అప్పుడు 7 రూపాయల నుంచి 14 రూపాయల వరకు బిల్లు వచ్చే అవకాశం ఉంది.